చదవండి చిన్నపయ్య గారు. మొదలు పెట్టండి మీరు. ఎన్నో పేజ్ అన్నారు మీరు? 60. మీలో ఇతర పట్ల ఎంత ద్వేషం పెరిగితే అంత అనారోగ్యానికి, జబ్బులకు దగ్గరవుతావు. పర్యవసానంగా నిన్ను నీవే కష్టపెట్టుకుంటున్నావు. క్షమ నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. తిరస్కార భావాలన్నిటికీ జవాబు ప్రేమ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన లోపల ద్వేషం, ఇతరుల పట్ల ద్వేషం పెరిగితే అనారోగ్యాలు గురవుతామని చెప్తున్నారు. దాని బదులు మనం ప్రేమను పెంచుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి. తిరస్కార ఇవన్నిటికీ జవాబు ప్రేమనే అని చెప్తున్నారు. ప్రేమ అనేది మన లోపల పెరగాలంటే మన లోపల సాధన పెరగాలి. మనం ప్రేమను అటాచ్మెంట్ ఏమనుకుంటున్నాం అంటే ప్రేమ అనుకుంటున్నాం అండి. అది అటాచ్మెంట్. ప్రేమ అంటే మనకు ప్రేమతత్వం అంటే అందరిని ప్రేమించే, అన్ని జీవులను అందరిని ప్రేమించగల స్థితి రావడం, అది ప్రేమ. అది మనకు రావాలంటే సాధన పెంచుకోవాలి అని. నీకు ఎవరిపై ఎక్కువ వ్యతిరేక భావాలు ఉన్నాయో వారిని క్షమించవలసిన అవసరం ఉంది. వ్యతిరేక ఆలోచన అనేది ఊహ కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టుగా ఆ వ్యతిరేకపు ఆలోచనను ఇంకొక మంచి ఊహతో పారద్రోలాలి. గతంలో నీకు ఎవరిపైనైతే వ్యతిరేక భావన కలిగిందో వారిని చిదాకాశంలో ఉన్నట్టు మనోనేత్రంతో ఊహిస్తూ కళ్ళు మూసుకొని కరచాలనం చేస్తూ ఆయనకు మంచి జరుగుతున్న భావన నీలో తీసుకురావాలి. ఆయనకు పూలదండ వేస్తున్నట్టు, ఆయన బూట్లను పాలిష్ చేస్తున్నట్లు, భోజనం వడ్డిస్తున్నట్లు, ఆయన ఇంటిని శుభ్రం చేస్తున్నట్టు, టాయిలెట్ని శుభ్రం చేస్తున్నట్టు ఊహించుకోవాలి. అప్పుడే నీ హృదయ ప్రక్షాళన జరిగి కరుణ, మైత్రి, స్నేహము నీలో పెంపొందుతాయి. నీ చిరునవ్వుతో ఆయన కూడా ఆనందంగా ఉన్నట్టు భావించాలి. దయనీయ స్థితిలో ఉన్న వారికి ఏ రకంగా సహాయం చేయగలమో ఆ విధంగా ఊహించుకోవాలి. ఆ భావనను, దృశ్యాన్ని కొన్ని క్షణాల వరకు ఉండనిచ్చి మెల్లగా ఆ దృశ్యము కనుమరుగవుతున్న భావన చేయాలి. ఆ తర్వాత నీ బొమ్మను కూడా చిదాకాశంలో చూడాలి. నీకు కూడా మంచి జరుగుతున్న భావన చేయాలి. నీవు ఆనందంగా నవ్వుతూ ఉన్న భావాన్ని తీసుకురావాలి. ఈ విశ్వంలో ఉన్న సమృద్ధి అంతా అందరిలోకి ప్రసరిస్తున్నట్లు గుర్తించాలి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎవరైనా? ఇది అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు ఎవరి మీద మనకు కోపం ఉన్నప్పుడు వాళ్ళకి మనం సేవ చేస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళకి మన సేవ అవసరం. అంటే వాళ్ళు దయనీయ స్థితిలో ఉన్నారు. మన సహాయం వాళ్ళకి అవసరం. అప్పుడు మనం వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తాం కదా! మామూలుగా సర్వీస్ చేసినప్పుడు. అవును. అట్లా వాళ్ళు మనకు సర్వీస్ చేస్తున్నట్టు ఊహించుకొని, ఇదంతా ఊహ అనమాట. ఇలా అంటే మన మైండ్‌లో అనుకోవాలి ఇలా ఊహిస్తున్నట్టు. అప్పుడు మన మనసులో ఉన్న వ్యతిరేక పొర అనేది పోతదనమాట. వాళ్ళ గురించి వాళ్ళకి మంచి జరుగుతున్నట్టుగా, మనమే చేస్తున్నట్టుగా, మళ్ళీ వాళ్ళకి మంచి చేయడం వల్ల మళ్ళీ మనకు మంచి జరుగుతున్నట్టుగా. చిదాకాశం అంటే మన బుద్ధి, మనసు అనుకోండి. అందులో చూడాలనమాట అట్లా. అప్పుడు అలా చేయడం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది అన్నట్టుగా, మనం కూడా ఆనందంగా వాళ్ళతో నవ్వుతూ ఉన్నట్టుగా. అంటే బయట ప్రపంచంలో ఉండలేకపోయాం అలా మనము. ఎందుకంటే మన కోపం కారణంగా, వ్యతిరేక భావం. అయితే మన మనసులో ఉండాలి. మనసులో ఉన్నప్పుడు పైకి కూడా చేయగలం అన్నమాట. ఏదో ఒక రోజు. మనం అట్లా అంతా సమృద్ధి, అందరూ బాగున్నట్టుగా, వాళ్ళని కూడా అందరితో కలుపుకోవాలి. విశ్వంలో వాళ్ళొక పార్టే కదా! అది అప్పుడు వాళ్ళ మీద కూడా
వాళ్ళు కూడా దేవుడి బిడ్డలే అనుకుని, అంటే ఇందులో చెప్పలేదు కానీ మనం అనుకోవాలన్నమాట అట్లా. అదే అదే మనము అదే దేవుడి నుంచి వచ్చాం, వాళ్ళు దేవుడి నుంచి వచ్చారు కదా, అవును ఎవరైనా సరే. అనుకొని మనము అది భగవంతుడు అందరినీ సమానంగా చూస్తున్నట్లుగా అట్లా మనలో కూడా సమృద్ధి వస్తుంది, వాళ్ళలో కూడా సమృద్ధి ఉంది అని మనం ఊహించుకుంటే అప్పుడు మనకు ఆ వ్యతిరేక భావన పోతుంది అనమాట. అంటే అదే మనల్ని ఎవరైనా హర్ట్ చేసినప్పుడు వాళ్ళ మీద కోపం వస్తుంది అవును కదా, అవును అట్లాంటప్పుడు అది వ్యతిరేక ఆలోచన కాబట్టి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టుగా మంచి ఊహతో దాన్ని తీసేయాలంటున్నారు. అదే పైకి వెళ్తారా. పైది కూడా చెప్తారా? ఉమ్. ఉహు. కిందకి వెళ్ళమంటారా? ఆ కిందికి వెళ్ళాలి మనం. సారీ నేనే పైకి వెళ్ళమను. ఉమ్. తీవ్రమైన వ్యతిరేక భావాలు మనల్ని వెంబడిస్తాయి. రోగాలుగా, జబ్బులుగా వెంటపడి పీడిస్తాయి. మనం చేసే పాపాలే రోగాలు. పాపాలు చేస్తున్న వాళ్ళపై మన కృప ఉండాలి. వాళ్ళని కనికరించాలి. వాళ్ళకు మంచి జరగాలని పూజలు చేయాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే ఎన్నో వ్యతిరేక భావాలు మన నుంచి పోతాయి. ఎన్నో భావోద్వేగాలు సమసిపోతాయి. ఓకే. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి మనకు ఎవరి మీద వ్యతిరేక భావం ఉంటే అది మనల్నే బాధ పెడుతుంది, మన ఉమ్. జబ్బులాగా రోగంలాగా వస్తుంది అనమాట. అవును అయితే మనకి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మనకు కంపాషన్తో ఉండాలి. ఎట్లా అంటే వాళ్ళు ఇగ్నోరెన్స్ వల్ల చేస్తున్నారు తప్పు. ఓకే, ఉమ్. మనకి అంటే అహంకారం, వాళ్ళలో ఉన్న అహంకారం వల్ల, వాళ్ళలో ఉన్న తెలియనితనం వల్ల వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం ప్రేమతోనే ఉందాము వాళ్ళతోటి, వాళ్ళే ఏదో ఒక రోజు తెలుసుకుంటారు అని అనుకోవచ్చు ఒకటి. రెండోది, ఆ, మనం ఎవరికో ఒక గత జన్మలో చేశాము కాబట్టి ఇప్పుడు మనకు జరుగుతుంది వాళ్ళ ద్వారా. ఏ ఉమ్. కాకపోయినా బి చేస్తాడు, బి కాకపోయినా సి చేస్తాడు, అంటే ఎవరైనా ఆ ప్లేస్ లో ఉండి మనకు చేస్తారు, అది మనకు వస్తుంది ఎందుకంటే మనం ఇదివరకు ఇచ్చాము అని కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ లేదు అవును కానీ చెప్తున్నాను అది. సో ఇలా అవును అనుకున్నప్పుడు మనకి లోపల కంపాషన్, ప్రేమ కలుగుతుంది అనమాట. అంటే వాళ్ళ తప్పు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. లేకపోతే మన బిడ్డ అదే చేస్తే ఎలా చేస్తామో కూడా చూడొచ్చు. పిల్లల మీద అంత కోపం రాదు కదా, వాళ్ళు ఏమైనా చేసినా మనం లైట్ తీసుకుంటాం. అవును అవును అట్లా అయినా అనుకోవచ్చు, వాళ్ళే మన పిల్లలు అయితే మనం ఎలా చూస్తాము, అట్లా అలా చూడాలని, వాళ్ళకు కూడా మంచి జరగాలని భగవంతుని కోరుకోవాలి. వీళ్ళకి సద్బుద్ధిని భగవంతుడా అని కోరుకోవచ్చు. అవును ఉమ్, ఆ, అవును అట్లా ఇప్పుడు ఒక పిల్లాడు తప్పు చేస్తే, మన పిల్లలు తప్పు చేస్తే తన చిన్నది, ఆ ఇప్పుడు పెద్ద అయ్యాక అనుకోండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని ఏదన్నా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటది అమ్మ? కోపం రాదు కదా, వాడు మంచి, నా కొడుకు మారాలి, మంచి బుద్ధి రావాలని ఊరుకుంటుంది కదా. ఉమ్. ఒకవేళ ఏదైనా చేస్తే కొడుకు కానీ కూతురు కానీ. సో అట్లనే ఉమ్. వాళ్ళని కూడా ట్రీట్ చేయాలన్నమాట. వాళ్ళు ఎవరో సపరేట్ వాళ్ళు అనుకున్నప్పుడు మనకి అవును కోపం వస్తుంది. అట్లా అవును అన్నమాట. అవును సో అట్లా వాళ్ళకు మంచి జరగాలని కోరుకుని, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు నీ జీవితం నుంచి పక్కకి వెళ్ళిపోతారు. ఆ. ఒకవేళ వాళ్ళు మారుతారో లేదో పక్కన పెట్టండి. మారితే మనకు బాగుంటుంది అందరికి, మనకు మారకపోయినా అనుకో మనకి లోపల వ్యతిరేక బాగుంది అనుకోండి, మన మన ఆ, మైండ్ లోనే నివసిస్తారు వాళ్ళు. అవును ఎందుకంటే ఏ మనిషి అయినా ప్రేమించే వాళ్ళకంటే ద్వేషించే వాళ్ళని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. అవును 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 అదొక పెద్ద సమస్య అయిపోద్ది మనకి. ఇంకా ఇంకా మన అదే రోగం, మన జబ్బు పెరుగుతూ ఉంటది, ఇంకా అసలు తగ్గదు ఇంకా. నువ్వు అది చేస్తే నేను ఇది చేసి, నువ్వు అది చేసి, అసలు ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట, ఒక లూప్ లాగా అయిపోతుంది. అవును అక్కడ దాకా పోకుండా మనం కంపాషన్ తో తెలియక చేస్తున్నారు అనుకోని వాళ్ళని ఉమ్. ఫర్గివ్ చేస్తే, వాళ్ళకి మంచి ఉమ్. జరగాలని మనం కోరుకుంటే ఉమ్. మనకే మనలోంచి ఆ భావం పోతది అని చెప్తున్నారు. అదే అదే నేను ఇవన్నీ యాడ్ మన చేయొచ్చా సోషల్ అండి కొంచెం? మీడియా. ఏంటండి? నేను యాడ్ చేయొచ్చా? ప్లీజ్ అండి, మీరే చెయ్యండి. గోయింగ్ ఫార్వర్డ్. లేదు లేదు, ఇప్పుడు ఒక్క మాటే. మీరందరూ చూడండి ఫస్ట్. ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే అది గత జన్మ మనం ఏదో చేసామనేది ఫస్ట్ ఒక కాన్సెప్ట్ మన మైండ్ లో పెట్టుకుంటే డెఫినెట్ గా మనం అంటే ఒకవేళ కోపం వచ్చినా ఇమ్మీడియట్ గా మనం రియలైజ్ అవుతాం అన్నట్టు. ఎస్, వాళ్ళే ఎందుకు మన లైఫ్ లోకి వచ్చారు, వాళ్ళే ఎందుకు మనని బాధ పెడుతున్నారు అనే కాన్సెప్ట్ మనకు అర్థమైపోయి, యా మనం అవును ఎప్పుడు చేసాం వీళ్ళకని అది మన మైండ్ లో ఎప్పుడు తిరిగింది అనుకోండి, మనకి ఆ ఎదుటోళ్ళు మన మీద కోపపడినప్పుడల్లా వాళ్ళ గురించి ఓకే నేను ఏదో చేశాను, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలనే అవును కాన్సెప్ట్ మన మైండ్ లో తిరిగిపోతుంది. అప్పుడు అవును డెఫినెట్ గా మనం మారడానికి చాలా అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్ మన మన వైపు నుంచి ఆలోచిస్తే చేంజ్ అయితే అవును చాలా వస్తుందండి. అవును ఎందుకంటే నేను మిమ్మల్ని చేయమంటున్నాను,
మీది ఒక రోజు విన్నాను ఈ టాపిక్ మీద మీరు మాట్లాడుతుంటే, ఎప్పుడు అవును. రుక్మిణాయనం 6 o'clock నాకు బాగా నచ్చింది అనమాట. అందుకే ఓకే. మిమ్మల్ని మళ్ళీ చెప్పమంటున్నాను అనమాట ఇది. ఓకే, థ్యాంక్ మీరు చెప్పండి, మీకు వీలు కానప్పుడు నేను చెప్తాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఆ, వాళ్ళకు మంచి జరగాలని పూజ చేయాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే ఎన్నో వ్యతిరేక భావాలు మన నుంచి పోతాయి, ఎన్నో భావోద్వేగాలు సమసిపోతాయి, మనలోని జబ్బులు నయమవుతాయి, హృదయము తేలిక పడుతుంది, నీలోని కుళ్ళు కుతంత్రము మాయమవుతుంది, కోపము అసూయ ఈర్ష్య ద్వేషాలు పెకిలించి వేయబడతాయి. భావోద్వేగాలను సమూలంగా పెరికివేయడానికి యమ నియమాలు, సమతుల్యమైన సాత్వికాహార సేకరణ, ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము, ప్రార్థనలు ఎంతో ఉపయోగపడతాయి. నిన్ను నువ్వు ప్రేమించుకోగలగాలి. తల్లిదండ్రుల మీద వ్యతిరేక భావాలు. చెప్పండి. సొంతంగా యాడ్ చేయండి. ఓకే అండి. కుక్కర్ Actually, పెట్టాను, అందుకే మ్యూట్ లో పెట్టాను. ఓకే చెప్పండి. Yeah. ఓకే. ఇంకా అంతే, మనం వాళ్ళపై మనకు దయ ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఫస్ట్ ఈ పాయింట్ మనం యాడ్ చేసుకుంటే, మనం ఏదో చేసాం మన లైఫ్ లోకి, అసలు అట్లాంటి వాళ్ళు ఎవ్వరు మన లైఫ్ లోకి ఏ క్యారెక్టర్ వచ్చిందంటే వాళ్ళకి ఏదో రిలేషన్ ఉండి ఎప్పుడో మనం ఇబ్బంది పెడితేనే అలాంటి క్యారెక్టర్స్ వస్తుంది అనేది అది రియల్. కాబట్టి ఒక మంచి వ్యక్తి అయినా, ఒక మనని ఇబ్బంది పెట్టే వ్యక్తి అయినా, మనకు మంచి చేసే వ్యక్తి అయినా, మనకు అది ఏదో సంబంధం ఉంటేనే వస్తారు. సంబంధం ఉంటేనే వస్తారండి మన దగ్గర. ఓకే. అలా మనం ఆలోచిస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్, హృదయం తేలిక పడుతుంది, కుళ్ళు కుతంత్రం మాయమవుతుంది. ఒకటేసారి వెళ్ళిపోతుంది అని నేను చెప్పలేం, వెళ్తుంది డెఫినెట్ గా. మనం ఆలోచన విధానాన్ని ఈ విధంగానే ప్రొసీడ్ అవుతూ ఉంటే మెల్లమెల్లగా మనలో నుంచి మనం ధ్యానం చేస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటే లోపల నుంచి క్లెన్జింగ్ జరుగుతుంది. మన లోపల చాలా పేరుకుపోయి ఉంటదండి ఆ చెత్త. అంత ఈజీగా ఇప్పుడే నేను క్షమించేసా, వాళ్ళని హగ్ చేసుకుంటా లవ్ వస్తుంది అనేసి చెప్పలేము. కాకపోతే డెఫినెట్ గా ప్రతిసారి మనకు ఎదురు పడిన వాళ్ళ గురించి ఇలా పాజిటివ్ ఆలోచిస్తుంటే కొన్ని రోజులకి మనం ధ్యానం చేస్తూ ఆలోచిస్తుంటే కంపల్సరీ క్లీన్ అవుతుంది. నా ఎగ్జాంపుల్, నా మైండ్ నేనే చాలా సార్లు అనుకున్నాను. ఎందుకంటే నేను పైకి ఓకే నాకు తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, నేను యాక్సెప్ట్ చేస్తా అంటే మళ్ళీ ఒకసారి కోపం వచ్చేది. రే వీళ్ళేంటి, నేనేమనుకున్నా అని. మళ్ళీ తర్వాత అనుకునేది, అవును వాళ్ళకి ఎందుకు కోపం వస్తుంది, ఏదో ఉంది వాళ్ళకి మనకి రిలేషన్. నేను మంచిగా ఉన్నా కూడా వాళ్ళకి నచ్చట్లేదు అంటే దీనికి కారణం వాళ్ళ సోల్ లెవెల్లో ఏదో ఉంది అనేది నాకు అర్థమైపోయి నాకే రియలైజేషన్ వచ్చి విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళీ వాళ్ళ గురించి మంచిగా ఆలోచించడం, వాళ్ళని ఏమనుకోదు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నాకు 4 words ఎప్పుడు నోట్లో తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. అలా అనుకుంటే మన లోపల నుంచి డెఫినెట్ గా ప్రేమ అనేది మెల్లమెల్లగా ఉద్భవిస్తుందండి. మన చక్రాస్ క్లోజ్ అయిపోయినప్పుడు ఆ ప్రేమ అనేది అంత తొందరగా రాకపోవచ్చు మన చక్ర స్థితిని బట్టి కూడా. కానీ మనం ఆలోచన విధానాన్ని మార్చుకొని ధ్యానం చేస్తూ ఉంటే డెఫినెట్ గా క్లెన్జింగ్ అనేది అయితే జరుగుతుంది, అది మాత్రం షూర్. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తా అండి నేను. తను చెప్తుంటారు, శ్రీధర్ గారు, సేత్ శ్రీనివాస్ గారు కానీ, క్షమాలోకాలు అని ఉంటాయి, క్షమాలోకాల నుంచి ఎనర్జీ తెచ్చుకోవాలి మెడిటేషన్ లో, మీరు ఎవరినైనా క్షమించలేకపోతే అని చెప్తారండి. అంటే క్షమాలోకం నుంచి ఎనర్జీ నా మీదకి ప్రసరిస్తుంది అని అనుకోవాలంట. దానికి మనం తినే ఆహారం కూడా ఇంపార్టెంట్ అండి. అవును, చెప్తున్నారు కదా ఇక్కడ. యమనియమాలు, సమతుల్యమైన సాత్విక ఆహార సేకరణ, ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం, ప్రార్థనలు ఎంతో ఉపయోగపడతాయి. అఫ్ కోర్స్ మనం తిండి మళ్ళీ ధ్యానం, నేను చెప్పే కదా ఇంతకుముందు, ధ్యానం చేస్తుంటేనే లోపల నుంచి మన క్లెన్జింగ్ అనేది మొదలవుతుంది. మామూలుగా నేను క్షమించేసా, నేను అనుకుంటున్నా, అవును నాకు తెలుసు అనుకుంటాం, కానీ నిజంగా లోపల నుంచి మనకి ఆ ఫీల్ రాదు. మనం లోపల నుంచి ఎప్పుడైతే మొత్తం క్లెన్స్ అవుతున్నామో నిజంగానే మనం కూడా బుద్ధుడిలాగా, పత్రిజీ గారి లాగా ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళకి ఏదో నాకెందుకు కోపం, వాళ్ళు ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళు మన కర్మలు కూడా క్లియర్ చేయడానికి వచ్చారు. యాక్చువల్గా వాళ్ళు మన లైఫ్ లోకి మన మీద కోపంతో, ద్వేషంతో, మన ఏదో కక్ష సాధించడానికి రాలేదు వాళ్ళు మన దగ్గరికి. మన కర్మలు క్లియర్ చేసుకోవడానికి వాళ్ళని తెచ్చుకున్నాం మనం.
ఓకే అండి. అంతే ఈ ఆహారము, తర్వాత ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ప్రార్థనలు ఇవి కూడా వాటికి ఎంతో ఉపయోగపడుతుంది. మణి గారు చెప్తారా మీరేమన్నా? లేదండి మీరు చెప్పారు సరే. నేను అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ పోతున్నాను, మళ్ళీ కట్ చేసేసి. లేదండి లేదు, మీరు బాగా చెప్తారు ఈ టాపిక్ మీద, అందుకే మిమ్మల్ని చెప్పమని వాళ్ళ. ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ కూడా కొన్ని మనం ఏది విన్నామో మన ఎక్స్పీరియన్స్ ఏందో మనం చెప్తే కూడా బాగా ఇంకా బాగా యూజ్ అయితే అవును, దట్స్ ట్రూ. అవును, చాలా యూజ్ అవుతాయండి. అవును, కానీ బుక్ లోంచి బయటకు వచ్చేస్తావా అని నేను అందుకే మళ్ళీ ఆపేసా. లేదు 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 చెప్పండి. అంతే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ లో ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళంతా మన మిర్రర్స్ అండి. ఆ గుణాలన్నీ మనలోనే ఉన్నాయి. ఆ గుణాలు మారాలంటే మన లోపల నుంచి మార్పు రావాలి. ఫస్ట్ మనం యాక్సెప్టెన్సీ మోడ్ లోకి వెళ్ళేసి వాళ్ళని ఎప్పుడు శత్రువులాగా కాకుండా వాళ్ళు మన గురువులాగా భావించాలి వాళ్ళని. అవును, అప్పుడే మనం మారడానికి చాలా అంటే మనకి క్లీన్ అవ్వడానికి లోపల చాలా యూజ్ అవుతుంది. అవునండి, బాగా చెప్పారు. మీరు మిర్రర్ అంటే గుర్తొచ్చిందండి. నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నావో నీ గురించి నీ లోపల అట్లాంటి భావన ఉంటేనే అనుకుంటావని అక్కడ బుక్ లో చదివాను. అవునండి, అవును. ఇప్పుడు అసలు నీ మన గురించి ముందు నువ్వు నీ లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఏ భావన ఉంటుందో అదే భావన నువ్వు ఎదుటి వాళ్ళని అనుకుంటారంట. అంతే, కరెక్ట్. అంటే మన గురించి మనం కరెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేసుకోవట్లేదు. అవును, మన గురించి మనం ఏమనుకుంటున్నామో అనేది కరెక్ట్ చేసుకోవాలి. అవును. సెల్ఫ్ లవ్. అందుకే ఫస్ట్ మనల్ని మనం లవ్ చేసుకోవాలి. మనల్ని మనతో యాక్సెప్టెన్సీ రావాలి. అబ్బా అప్పుడు చూడండి, మీరు బుక్ చదివేశారు ముందే. నిన్ను నువ్వు ప్రేమించుకోగలగాలి. అంతే. ఓకే అండి, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఉండడం తప్పు. నీ తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించగలగాలి. నీ తండ్రిని నీవు ఒక చిన్నపిల్లవాడిగా ఊహించుకొని ఆయనను తప్పులను క్షమిస్తూ ప్రేమ సంపూర్ణంగా పంచి నీ తండ్రిని నీవు ఒక చిన్నపిల్లవాడిగా ఊహించుకొని ఆయన తప్పులను క్షమిస్తూ ప్రేమను సంపూర్ణంగా పంచి నీ హృదయ స్థానంలో ప్రతిష్ఠించు. అదేవిధంగా నీ మాతృశ్రీని తల్లిని 3 ఏళ్ల పసిపాపగా ఊహించి అన్ని విధాల ప్రేమను పంచి నీ హృదయంలో ప్రతిష్ఠించుకో. అనాహత చక్రస్థానంలో ప్రేమ పొంగి పొర్లాలి. అందరినీ ప్రేమించగలగాలి, క్షమించగలగాలి. క్షమిస్తే హృదయం తేలిక పడుతుంది. హాయి, ఆనందము నీలో నెలకొంటాయి. తల్లిదండ్రులను సంపూర్ణంగా క్షమించగలగాలి, ప్రేమించగలగాలి. మన సమస్యలకు వారే కారణమనే ద్వేషం నుంచి బయటపడాలి. వారిని ద్వేషిస్తే నీవు కూడా దూషించబడతావు. జీవితంలో నెగటివ్ భాషను అస్సలు ఉపయోగించకూడదు. అవునండి, మన తల్లిదండ్రులు మనకేదో చిన్నప్పుడు ఏదో మంచి చేయలే అది ఏదని మనం అనుకుంటాము. కానీ దాన్ని అంతా ఏమి పెట్టుకోకుండా ఏదైనా మనం ఈ జన్మలో డెవలప్ అవ్వడానికి వాళ్ళు మనకు అలా సహకరించారన్న ఉద్దేశంతో వాళ్ళని చూసి అనాథ చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మనలో లవ్ అనేది పెరుగుతుందండి. హార్ట్ చక్ర, అది అందరికి తెలుసు. అక్కడ ప్రేమ ఎక్కువ పెరగాలంటే ఫస్ట్ మనము ఏంటంటే క్షమాపణ దృష్టితో ప్రతి ఒక్కరిని మన తల్లిదండ్రులను కూడా క్షమించే హృదయంతోనే ఉండి వాళ్ళని చిన్న పిల్లల్లాగా ఊహించుకొని క్షమిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని క్షమించడం వల్ల మన హృదయం తేలికపడి మనం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటాము. తల్లిదండ్రులను అంతే క్షమించినప్పుడు ఆటోమేటిక్గా ప్రేమిస్తాం వాళ్ళని. అప్పుడు మనలో ఉన్న ద్వేషం అంతా వెళ్ళిపోయి చాలా హ్యాపీగా ఉంటాము. ఇది మనం చేయాలి. వాళ్ళని క్షమించలేకపోతే మనం కూడా వేరే వాళ్ళతో దూషించబడతాం. అంటే మనకు కూడా నిందలు వస్తూ ఉంటాయి అన్నది. జీవితంలో నెగటివ్ అనేది అస్సలు ఉపయోగించొద్దండి.
ఉమ్. ప్రతి దానికి పాజిటివ్ వేలోనే పోవాలి. ఏదైనా మన ముందు ఏదైనా విపత్తు జరిగినా కూడా దాన్ని ఒక పాజిటివ్ వేలోనే ఆలోచించాలి. ఆలోచిస్తూ పోతే మనము క్లీన్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ జీవితంలో ఒకటి యాడ్ చేస్తా అండి. ఎందుకు మన ఫాదర్స్ కానీ మన తల్లిదండ్రులు కానీ మనం ఎందుకు చేయకూడదు అంటే, వాళ్ళల్లో మనలో వాళ్ళకి సంబంధించిన కణాలు ఉంటాయి అంటండి జీన్స్ లో. DNA అదే. మనం వాళ్ళని తిడుతుంటే మన శరీరంలో కణాలు నాశనం అవుతుంటాయి అంట. కరెక్ట్ ఎందుకంటే కరెక్ట్. ఆ లింక్ ఉంటుంది కాబట్టి. ఫాదర్స్ కూడా అనకూడదంటండి, మన తాత అవును ముత్తాతలు వాళ్ళని కూడా. అవును ఎందుకంటే మనం ఆ వంశంలో వస్తున్నప్పుడు ఆ జీన్స్ ఆ కణాలకు సంబంధం మనకు ఉంటుంది. అందుకనే అవును కదా ఎవరన్నా ఒకళ్ళు పెద్ద తప్పు చేశారనుకోండి, కొన్ని 7 జనరేషన్లు సఫర్ అవుతారు. అవును అవును. ఇప్పుడు ఒక పాముని చంపడం అట్లాంటి పెద్ద పెద్ద తప్పులు ఉంటాయి కదా, కొన్ని ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయడం అట్లా 7 కరెక్ట్ జనరేషన్ సఫర్ అవుతారు, ఒక్క జనరేషన్ కూడా కాదు. మంచి కరెక్ట్. చేసినా అంతే. ఒక ఋషి ఉన్నాడు అనుకోండి, ఒక ఎన్లైటెన్ పర్సన్ ఆ వంశంలో ఉంటే అటు అటు 3 తరాలు ఇటు 3 తరాలు వస్తాయి అంటారు కదా ఆ పుణ్యం. మంచి అవును చేసినంత చెడు చేసి ఇప్పుడు మనం తిట్టుకున్నాం అనుకోండి, మన తాత ముత్తాతలు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవరన్నా, అంటే మనల్ని మనం అహింస పెట్టుకున్నట్టే అని నిన్న ఎక్కడో విన్నానండి అది. కరెక్ట్ కరెక్ట్ అండి. మనలో ఉన్న 12 DNA పోగులు కదా అండి, కానీ మనకి ఇప్పుడు 2 యాక్టివేట్ అయినాయి. ఆ DNA పోగులో మన తాత ముత్తాతలది, మన తల్లిదండ్రులది, మన గత జన్మ యొక్క కర్మలన్నీ ఆ డిఎన్ఏలోనే ఉంటాయండి. దాని ప్రకారమే మనము ప్రవర్తిస్తూ ఉంటాము. అందుకే కొన్ని గుణాలు మన తాతలకు ఉన్న గుణాలు మన తల్లిదండ్రులకు నుంచి మనకు కూడా వస్తూ ఉంటాయి కదా ఆ గుణాలు. అంటే అది అవును. DNA ప్రకారమే వస్తాయి. అంతేకాకుండా కర్మలు కూడా అలాగే, వాళ్ళు క్లియర్ చేయని కర్మలు కూడా మన లైఫ్ లోకి వచ్చి అది అవును. పోషిస్తూ ఉంటాయి అన్నట్టు. వాటిని మనం ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేస్తే ఇంకా నెక్స్ట్ జన్మలకు మనము, నెక్స్ట్ జనరేషన్స్ కి మనము హెల్ప్ చేసిన వాళ్ళం. అవును. అంటారు కదండి, మళ్ళా పెళ్లిళ్ళు కూడా చేసేటప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి అని ఒకప్పుడు అవును అన్నవాళ్ళు. అవును మళ్ళా మనకి పిల్లలకి ఇప్పుడు అంటే మనరాలు ఏమన్నా ఉన్నారనుకోండి, తాతగారు చనిపోతే అమ్మాయికి పెళ్లి చేస్తారు. అవును ఎందుకంటే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే వాళ్ళకి 7 తరాలకి వాళ్ళు నరకలోకానికి వెళ్ళని ఏ లోకానికి వెళ్ళని వాళ్ళకి విముక్తి కలిగి 7 తరాల వరకు అది మంచి అని చెప్పి చేస్తారనమాట. ఇది అందుకే అని మనకి తెలుసు అనమాట. ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మా మామయ్య గారు ఇట్లానే బాడీ వెకేట్ చేసినప్పుడు మాకు చెప్తే, మా అమ్మాయికి లక్కీగా అసలు ఎవరికి అట్లా కుదరదు, మీకు అట్లా వచ్చింది చెయ్యండి అని చెప్పి చెప్పారనమాట. అవునండి అవునండి. ఆడపిల్లకి పెళ్లి అంటే కరెక్టేనండి. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్, 7 తరాలు చూడమని అంటారు, ఎప్పటి నుంచో వస్తుంది. నేను ఈ మధ్యన రీసెంట్ గా ఇంకా వేరే రకంగా విన్నాను, అందుకని అడుగుతున్నా. 7 తరాలు ఎందుకు చూడమంటారు? కరెక్టే అంటారు. అటు 7 అంటే తరాలు వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి పెళ్ళప్పుడు మనం ఊరికి ఎంక్వైరీ చేస్తారండి 7 తరాల వరకు అని. నేను చెప్తా అండి దానికి ఎందుకు? ఆన్సర్. ఎందుకు చూడాలంటే మన డిఎన్ఏలో 7 తరాలకు సంబంధించిన వాళ్ళ యొక్క జీన్స్ ఆ DNA లో ఉంటాయండి మనకి. అవును అవును. దాన్ని బట్టి అందుకే ఆ 7 తరాలు చూస్తే ఆ 7 తరాలలో ఏమేమి ఉందో అది మనలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 7 తరాలు చూడమని అంటారు. నాకు అంటే నేను వేరే విన్నానులేండి. అందుకని మీరేం అడిగాను. విన్నారు? నేనేం విన్నానంటే, అంటే తను ఎన్లైటన్ పర్సన్, తను చెప్పింది ఓకే. ఇటేడు తరాలు అటేడు తరాలు ఎందుకు చూడమంటారంటే, ఇది పెళ్ళిళ్ళకి ఆ జ్ఞానం అండి. ఓకే. ఎవరికైనా ఉన్నారా అనేది అట్లా. అంటే ఓకే. ఆ టైప్ లో గనక ఉంటే ఉమ్. వీళ్ళు కూడా ఎన్లైటన్ అవుతారు అనేది అసలు అదంట నానుడి. ఓకే ఓకే ఓకే. అంటే అది వస్తాయని. అంతేకాని ఇప్పుడు మనకేంటంటే, మీన్ ఇప్పుడు 7 తరాలు అటు 7 తరాలు చూడాలని, కుటుంబం లేకపోతే డైవర్స్ తీసుకోకుండా ఉన్నారా, లేకపోతే మంచిగా ఉన్నారా, అది కాదు. హెల్త్ ఇష్యూస్ కూడా అంటారండి, హెల్త్ ఇష్యూస్ అని అంటారు కొంతమంది. అంటే అదేలేండి అన్నీను. ఫైనల్ గా ఎవరైనా అటుగాని ఇటుగాని అసలు ఎన్లైటన్ ఆ సోల్స్ ఉన్నాయా, ఆ ఆధ్యాత్మికతలో ఉన్నారా అని అంట. అసలు లాంగ్ ఎగో వచ్చింది, అది నేను మెల్లగా మారిపోయింది. అసలు చెప్తున్నా. ఎందుకంటే మనకి ఇదివరకు ఇప్పుడు ఆధ్యాత్మికతలకు వచ్చాం, గానీ ఇదివరకు 7 తరాలు చూసినప్పుడు ఆధ్యాత్మికతలోకి
చాలా తరాలైతే లేవు కదండి లే అందులో. అదే అది ఆ, అప్పుడు లేదు, మా- ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి. కానీ అవును వన్ డికేడ్ కింద వెనక్కి వెళ్ళాం అనుకోండి, అసలు ఇక అవును ఈ ఆధ్యాత్మికత అనేది అంటే మనకి తెలియలేదు, అలా అని ఎవరికి తెలియలేదని కాదు, బట్ అవును స్టిల్ మనకు మనమైతే తెలియదు. ఇన్లా అవును అవును ఇంకా లాంగ్ ఎగో బ్యాక్ వెళ్ళండి. ఉమ్, అది అంట అసలు వచ్చింది ఫస్ట్ పుట్టింది అది అంట, దానికోసం అంట ఎవరైనా మేబీ. అయి ఉన్నారా అని అంట. అయితే అయితే వీళ్ళు కూడా ఉద్ధరింపబడతారు అనేది చూసేవాళ్ళంట, పిల్లనిచ్చేవటం గాని లేకపోతే సంబంధాలు కలుపుకునే ముందు. అదంటండి. ఓకే, యా యా. ఎందుకంటే ఇప్పుడు రుక్మిణి మాత, కొన్ని కొన్ని సీతామాత ఆ టైంలో. వంశపార్యంగా వస్తాయి కదండి, అందుకని అట్లా అన్నారేమో అనుకుంటున్నా. అవును అవునండి. వంశపార్యంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లేకపోతే వాళ్ళు ఒక్కళ్ళు తప్పు చేసినా ఆ వంశాన్ని మొత్తానికి ఇది అవుతుంది అని కూడా అంటారు. యా, ఇప్పుడు పద్మజ గారు చెప్పినట్టు ఒకప్పుడు ఆధ్యాత్మికత చాలా సత్యలోకం ఉన్నప్పుడు ఉన్న రోజుల్లో ఈ విధంగానే చూసేవాళ్ళేమో. అది ఆ, తర్వాత ఇప్పుడు మారిపోయి రోజులన్నీ మారిపోయిన తర్వాత ఫ్యామిలీ స్టేటస్, ఆధ్యాత్మిక పోయి భోషాణం ఇప్పుడు అని ఆ, అదని ఇదని. అవును అవును అవును, కరెక్ట్ అండి. అంతేలేండి, ఈ యుగాలు మారేసరికి మనుషులు కూడా మారుతూ ఉంటారు కదా, ఒక్కొక్కటి కరెక్ట్ ఒక్కొక్కటి కరెక్ట్. ఒక్కొక్క చూస్తూ యుగంలో ఒక్కొక్క రూల్ వచ్చి ఉంటది. అదే అండి. ఏం లేదు, మనం అంతా దేవుడు ఒక్కళ్ళే అనుకుంటాం. మనం మతాలు వేరు కానీ పెట్టుకుంది, జనాలు విభజించింది మనమే. అవును ఇక్కడ ఏం చెప్పలేదు కదా, అది కరెక్ట్. అట్లని ఇట్లా యుగాల్లో కానీ ఏదైనా సరే అట్లా వాళ్ళు చేశారు, ఇట్లా వస్తుంది అని అంటున్నారు. అందరిలో దేవుడు ఉన్నాడు అంటాడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము జస్ట్ క్రిస్టియన్ అనుకోండి, పక్కన ముస్లిమ్స్, రెడ్డిస్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్, వీళ్ళని తీసుకున్నారు మీరు ఫీల్ అవ్వకండి. అలా నో ఉన్న ప్రాబ్లం. వర్షం పడుతుంది, మన ఇంటి మీద వర్షం పడుతుంది, పక్కింటి మీద వర్షం పడుతుంది, ఆ పక్కిల్లు లేదా ఈ బజార్ల వరకు వస్తుంది. అలా అవును ఎందుకంటే ఇప్పుడు ఒక సిటీకి ఇంకో సిటీకి ఉందనుకోండి, సగం దాగబడి ఆగిపోతుంది. కనీసం పక్క లైన్ లో ఉన్నా గానీ వర్షాలు పడుతుంది. అంటే భగవంతుడు అందరిలో ఉన్నారు, కానీ మనం ఏంటి మతాలను ఇది చేసి మనం ఒక్కొక్క రూపాన్ని క్రియేట్ చేసి మనం పూజిస్తున్నాం. అవును. ఇలాంటివే ఇట్లానే యుగాలు మారేసరికి మనుషులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చేంజెస్ తెస్తారు అని. వర్షాలు ఏంటండి, మనం పీల్చుకునే గాలి పక్కన ముస్లిం ఉంటే వాళ్ళు పీల్చుకుని వదిలింది మనం మళ్ళీ పీల్చుకుంటున్నాం కదా ఇలాగైతే. అదే నేను అంటున్నా. వేరే అదే ముస్లిం అయినా వేరే క్యాస్ట్ ఎవరైనా, నాట్ ఓన్లీ మనుషులు, జంతువులు పీల్చుకున్న గాలిని కూడా ఆ, పీల్చుకుంటాం. ఆ, అన్నిటినీ మళ్ళీ గాలి. ఎందుకంటే ఇంట్లో కుక్కల్ని ఇట్లా పెంచుకుంటారు కదండి. అవును అవును ఆ పిల్లలకి కరెక్ట్. అంటే అంటారు దానికి విశ్వాసం ఉంటుంది, మనుషులకు విశ్వాసం ఉంటుంది అని అంటారు. ఆ అది చేసేది ఇంటికి కాపలా ఉంటది, పూట చేయాల్సిన పనులు అది చేస్తూ ఉంటది, ఇంట్లో తిరుగుతుంది మనిషిలాగా. అది కూడా ఒక జీవి, మనం అవన్నీ పాస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనిషిలాగా వచ్చాము. అది అవును అర్థం చేసుకున్న వాళ్ళు అది ఓకే. కాకపోతే దీన్ని ఏంటి తెచ్చారు, ఇంకొక రకరకాల వాళ్ళు రకరకాల మతాలు విభజించడాలు ఇలాంటివన్నీ వస్తాయి మనం చేసుకుని ఇక్కడికి వచ్చినాక. చదవాలండి. చదవండి. జీవితంలో నెగటివ్ వద్దనుకోవడం కన్నా పాజిటివ్ జరగాలి అనుకోవాలి. ఉదాహరణకు, నాకు అనారోగ్యం వద్దు, దుఃఖం వద్దు, ముసలితనం వద్దు, రోగం వద్దు అని తలుచుకుంటే నీ మనసులో అదే విషయము పదే పదే మెదులుతున్నందువలన అది నిన్ను విడిచిపెట్టదు. అలా అనుకోవడానికి బదులుగా నేను ఆరోగ్యవంతుడిని, నేను ఆనందంగా ఉన్నాను, యవ్వనం యవ్వనం నా హక్కు అనుకోవడం వల్ల ఆరోగ్యము, ఆనందం పెరుగుతాయి. నీకు ఏవి కావాలో అని చెప్పాలి, కానీ వద్దనుకున్నవి చెప్పకూడదు. నేను చెత్త చూడకూడదు అనుకుంటే చెత్తే కదా కనిపించేది. మంచి భావనలు, అఫర్మేషన్స్ ఎప్పుడూ వర్తమాన కాలంలో ఉండాలి, భవిష్యత్ కాలంలో ఉండకూడదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అతి ముఖ్యం. అవునండి. అదే యూనివర్స్ కి కూడా లేదు అంటే నాకు అది వద్దు, నెగిటివ్ గా ఏదైతే ఆలోచిస్తావో కాదు వద్దు అలాంటి అర్థం కాదంట. నాకు ఆరోగ్యము అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ ఏవైతే లేదు కాదు అనే వర్డ్స్ యూనివర్స్ లో కూడా అది పనికి రాదంట, వాటికి అర్థం కాదంట. మనం ఏం వర్డ్స్ యూస్ చేస్తున్నావో ఆ వర్డ్స్ నే యూనివర్స్ తీసుకొని మనకే అది కావాలని అనుకుంటారు. అందుకే నెగిటివ్ వర్డ్స్ యూస్ చేయకుండా ప్రతిసారి పాజిటివ్ గానే ఆలోచించాలి. దీనికి ఎగ్జాంపుల్ ఏం చేశారంటే, హోటల్కి వెళ్తాం కదండి, ఇప్పుడు నాకు దోశ వద్దు, ఇడ్లీ వద్దు, వడ వద్దు
అని చెప్పే కంటే మనకి ఏం కావాలో అదొకటి చెప్తే అదే వస్తుంది కదా. సేమ్ అదే విధంగా మన లైఫ్ లో కూడా మనకు కావాల్సిందే చెప్పుకుంటే మనకి యూనివర్స్ అది ఇస్తుంది అనేది చెప్తున్నదండి. సేమ్ అదే ఇప్పుడు నెగిటివ్ గా అనుకోకుండా పాజిటివ్ గా అనుకుంటే అప్పుడు మనకి కావాల్సిందేదో మనకు వచ్చేస్తుంది. ఆలోచనలు నమ్మితే వాటికి శక్తి వస్తుంది. ఏ ఆలోచనలు మనకు మంచివో అలాంటి వాటినే మనలోకి అనుమతించాలి. ఆనందాన్ని పెంచే ఆలోచనను పెంపొందించుకోవాలి. మనకు కావలసిన వాటి గురించి అనుమానము చెందకుండా సదాశయాల పాజిటివ్ అఫర్మేషన్స్ బీజాలను నాటితే అవి ఏదో ఒక రోజు ఫలించడం తథ్యం. నాకు మంచి ఆరోగ్యం ఉంది అని వర్ధమాన కాలపు ఆలోచన బీజాన్ని నాటితే అది ఒక రోజు మొక్కగా మారుతుంది. మనలో ఉన్న కోరికలు ఫలిస్తాయి, మంచి అనుభవాలుగా మారుతాయి. అంతే, మనం ఆలోచన విధానం పాజిటివ్ గా ఉంటే వాటిని మనం మెడిటేషన్ చేసి మనలో శక్తి పెరిగినప్పుడు అది మన లైఫ్ లో అది జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అనుకోగానే ఇప్పుడే జరగలేదంటే దానికి చాలా కారణం ఏంటంటే మనం ఆలోచన చేస్తున్నాం కానీ ఆలోచనకి అంత తగిన శక్తి లభించకపోతే ఆలోచన అనేది అమల్లోకి రాదు. కానీ అది మన లైఫ్ లో ఒకసారి ఆలోచన చేస్తే అది ఒక సీడ్ లాగా భూమిలో ఒక విత్తనం నాటినట్టుగానే ఏదో ఒక రోజు మాత్రం ఆ ఆలోచన మన లైఫ్ లోకి ఎంటర్ అయ్యి మనకు మంచి చేస్తుంది. అందుకే పాజిటివ్ ఆలోచన చేస్తే ఎప్పటికైనా అది వృద్ధి చెంది మనం పాజిటివ్ గా మన లైఫ్ లో పాజిటివిటీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకటి యాడ్ చేయొచ్చు ఏంటంటే అది అంటే ఇప్పుడు విత్తనము నాటంగానే మనకు మొక్క రాదు కదా. అవును అవును. అంటే మనం అఫర్మేషన్ మొదలు పెట్టగానే మనకు ఫలితం ఎదురు చూడకూడదు. చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది అనమాట. మొక్క కూడా అంతే కదా, రోజు వెళ్ళి తవ్వి చూడం కదా, మొక్క వస్తుందా గింజని ఎదురు చూస్తాం, అది వేస్తాము, దానికి చేయాల్సింది చేసి వదిలేస్తాము. దీనికి కూడా అంతే, మనం అనుకోవాలి, అనుకుని మళ్ళీ నెగిటివ్ యాడ్ చేసుకోకుండా చూసుకుంటే సరిపోతుంది. అదే ఒక రోజు అవుతుంది. కొంతమందికి ఇప్పుడే ఆలోచన చేయగానే వెంటనే అమల్లోకి రావడానికి వాళ్ళ ఎనర్జీ కారణం అండి. దానికి మనకి దాని లెవెల్ కి సరిపోయిన ఎనర్జీ లేనందుకే ఆలస్యం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనము దాని పక్కనే ఇంకోటి అవుతుందో కాదో అనే అనుమానంతో ఉంటే కూడా రాదనమాట. రాదు. ఇక్కడ ఇంకోటి నేను అనుకుంటున్నానండి, చెప్పండి. అంటే ఇప్పుడు మనం నేను లేట్ గా జాయిన్ అయ్యాను, సారీ అండి. అసలు అమూల్యమైన మిస్ అయిపోయానే అని అనిపించింది. అంటే వర్కౌట్ కొంచెం టూ మచ్ గా ఉంది నిజంగా. ఐ డోంట్ నో, ఇంట్లో ఇవాళ 4 hours కొంచెం డాక్టర్ అపాయింట్మెంట్ అట్లా వెళ్ళిపోయినాయి. అమ్మ వర్క్ బోల్డ్ ఉండిపోయిందని అసలు టైం చూసుకుంటే అమ్మ 4:30 దాటిపోయింది అని గబగబాలు జాయిన్ అయ్యాను అనమాట. సరే, ఏంటంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు సీడ్ వేసేయంగానే, అంటే సీడ్ అంటే మొక్క రాదు అనుకోండి, మనం సీడ్ వేసేటప్పుడు కూడా మొక్క వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. జస్ట్ డూ ఇట్. అట్లాగే ఎఫర్మేషన్ చెప్పుకుంటాము, మనం ఫలితాన్ని ఆశించకూడదు అంటారు కదండి. ఇప్పుడు గీతలు మనం ఆయన చెప్పినప్పుడు అంటే ఇక్కడ మనం అంటే నేను మీకు తెలియదని కాదు, నేను కూడా చెప్పుకుంటున్నా, బ్రెయిన్ కి స్టిక్ అవుతుందని. అంటే అనాసక్తంగా ఫలితాన్ని ఆశించకుండా చేస్తే అది అనాసక్తంగా చేసినట్టే. అప్పుడు కర్మ నుంచి మనకి ఏది వచ్చినా కూడా మనకు అంటుకోదు ఇక. అంతే కదండి. అంతే. అనాసక్తంగా ఇప్పుడు నో ఎక్స్పెక్టేషన్స్ అని కూడా అంటారు కదా. సో మనం కర్మ చేస్తాము, ఫలితాన్ని ఆశించొద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పద్మజ గారు, మిమ్మల్ని కట్ చేస్తున్నాను అనుకోవద్దు, ఒకటి యాడ్ చేయాలనుకున్నా, భగవంతుడు ఒక్కోసారి మనం కోరుకున్న ఇవ్వడు. ఎందుకు అంటే మన సోల్ ప్లాన్ ఉంటుంది కదా, మన సోల్ ప్లాన్ కి ఆ కోరిక ఆపోజిట్ ఉంటే ఇవ్వడు. అవును. అంటే ఆయనకు కూడా మనం ఏ సోల్ ప్లాన్ తో వచ్చామో అది చెయ్యాలని ఉంటుంది కదా భగవంతుడికి కూడా. అనుకోవచ్చు, కోరుకోవట్లేదు కదా నేను అనేది కూడా. అదే అంటున్నా, మీదే యాడ్ చేస్తున్నా ఇంకోటి. అదే అంటే నేను చెప్పేది అదే, కోరుకోవట్లా, ఏమి ఎక్స్పెక్టేషన్స్ వద్దు అని అంటున్నా అంతే. చేసుకుంటూ పో, ఫలితాన్ని అదే అంతే, ఇంకా అక్కడ కోరుకోవటం లేదుగా. మీరు కోరుకోవద్దని అంటున్నందుకే ఎందుకు అనుకోవద్దో చెప్తున్నా అనమాట. అది మనకు రావాల్సి ఉంటే మన సోల్ ప్లాన్ లో వస్తుంది, రాకపోతే మనకి వేరే పాతలో వెళ్ళాలనుకుంటే అది రాదు. మనం వేసుకుంటాము ఆ మంచి ఆలోచన, వస్తుంది రాదు అనేది ఇంకా విషయానికి వదిలేయాలి అనేసి అంటున్నా. అంతే, చేయాల్సిన పని చేస్తాం కదా. మరి ఇప్పుడు
ఎగ్జాంపుల్ ఉమ్, నేనే అనుకున్నాను, థైరాయిడ్ టాబ్లెట్ మొన్న చెప్పాను. ఉమ్, అఫర్మేషన్ ఇచ్చుకొని దాని గురించి అసలు నేను పట్టించుకోలేదు, అయితే అయింది లేకపోతే లేదు, ఎక్స్పెక్టేషన్ కూడా ఏం పెట్టుకోలేదు. కానీ ధ్యానం చేస్తూ ఇలాంటి దాంట్లో చేస్తూ ఉండటం వల్ల ఆటోమేటిక్ గా టాబ్లెట్ వేసుకోకుండా పోయాను నేను. అది నా సోల్ ప్లాన్ లో లేదు, అంటే నువ్వు చెప్పిన ప్రకారం సోల్ ప్లాన్ లో అది ఓకే, చేంజ్ రావాలని ఉంది, ఎంఐలో చేంజ్ అని చెప్పి హెల్త్ లో అది క్లియర్ అయిపోయింది. అట్లా అది అఫర్మేషన్స్ అనేది మంచిదానికి మనం ఇచ్చుకొని ఒక డేట్ ఇచ్చుకొని ఈ డేట్ కల్లా అని అనుకోవటంలో తప్పు లేదు, కానీ ఎక్స్పెక్ట్ అవుతుంది, అవ్వచ్చు అని ఇట్లా మధ్యలో ఉండొద్దు అని చెప్తున్నారు. అది జీవితంలో ప్రతి విషయంలోనూ ప్రేమతో ఉండాలి. నీవు తీసుకునే ఆహారంతో, నీవు పడుకునే పడకతో, నీవు కప్పుకున్న దుప్పటితో, సరుకులు కొనుక్కున్న దుకాణదారునితో ప్రేమపూర్వకంగా ఉండాలి. ఏ విషయం గురించి కానీ, మనుషుల గురించి కానీ నీలో నెగటివ్ ఆలోచన మనసులో రాకూడదు. నీవు సరిగ్గా ఉంటే ప్రతి విషయంలోనూ నీకు ఉన్నతే లభిస్తుంది. నీవు వద్దనుకున్న విషయాలు జీవితం నుంచి జారిపోతాయి. అవసరమైనవే నీ వెంట ఉంటాయి. నిన్ను నీవు మార్చుకుంటేనే ఇతరులలో కూడా మార్పులు వస్తాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, చాలా పెద్దగా ఉన్నట్టుంది, మొత్తం అయితే చదవమంటారా? పర్లేదు చెప్తా అండి ఇక్కడ వరకు నేను చెప్పి. అయితే అవునండి, మనము మన ఇంట్లో మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో ప్రతి ఒక్క వస్తువుకు రోజు కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి. మనం లేవగానే భూమాతకి దండం పెట్టమంటారు. అలాగే మనం కప్పుకున్న బెడ్షీట్, పిల్లో, మన ఇంట్లో ఉన్న వస్తువులు, మన బాడీలో ఉన్న పార్ట్స్ కి అన్నిటికీ ఎప్పుడు మనం కృతజ్ఞత భావంతో ఉంటే అవి చాలా మనకి పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు మన బాడీలో ఏమన్నా నెగిటివ్ ఉందనుకోండి, మన హెల్త్ ఇష్యూగా, బాడీతో మనం మంచిగా పాజిటివ్ గా మాట్లాడుతుంటే మెల్లిమెల్లిగా తగ్గిపోతుందండి. అది నేను ఈ మధ్య EFT అని ఒక అదే ఓపెన్ పునులో చెప్పారండి. అది అది నేను చేయడం మొదలు పెట్టాను. నాకు కొంచెం బోన్స్ పెయిన్ ఉన్నాయి ఈ హ్యాండ్స్ దగ్గర. దానికి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఇలా కొట్టుకోవడం, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ దగ్గర కొడితే చాలా వరకు రిలీఫ్ వచ్చింది. అంటే ఫస్ట్ వాటిని మనం గుర్తించాలి. ఏంటంటే మనకి ఎవరెవరు ఏమి, మన చుట్టూ వస్తువులు, మనుషులు, మన బాడీ ఏ విధంగా హెల్ప్ చేస్తుందో అది గుర్తించి వాటికి కృతజ్ఞత తెలుపుతూ ఉంటే అవి మనకు చాలా బాగా రియాక్ట్ అవుతుంది. అవును. మీరు EFT మీరు చేసింది గ్రూప్ లో పెడతారండి ఆ వీడియో? ఆ వీడియో అయ్యా అది పెట్టొస్తలేదండి. అది ఎలా అంటే వాళ్ళు మైటీ అని వాళ్ళ సపరేట్ పంపించారు మాకు, మేము క్లాస్ లో జాయిన్ అయిన వాళ్ళకి. ఓకే ఓకే. అయితే అయితే అవి మామూలుగా జనరల్ గా ఉంటాయి కదా, అదైనా పెట్టండి లేకపోతే. జనరల్ గా నేను యూట్యూబ్ లో చూసి పెడతానండి. ఓకే. దానివల్ల నేను నాకు చాలా ఈ హ్యాండ్స్ కొంచెం చాలా ఎక్కువ పెయిన్ అనుకున్నా, EFT చేస్తే సెట్ అవుతుందని రోజు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ కొన్ని పాయింట్స్ లో అది కొడుతూ ఉంటే ఇప్పటికి ఎట్లా అంటే 90% తగ్గిందండి నా పెయిన్. నేను కూడా విన్నాను, ముద్రాసు EFT చాలా ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద అనేసి. EFT చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. చాలా, నేను ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాను. అలా అంటే అండ్ మనం కప్పుకునే దుప్పటి, మన ఇంట్లో ఉన్న ఆవాలు, జీలకర్రతో సహా చిన్న అవునా? వస్తువు అని అనుకోకుండా ఓకే. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ పోతే. అండ్ నిన్న నేను అనస్థిషియా ఒక బుక్, ఒక చాప్టర్ విన్నాను నైటే. వింటుంటే అందులో ఒకటి చెప్పొచ్చా అండి, వేరే స్టోరీ? బుక్ చదువుతున్నా అయితే అందులో ఒక మాట ఏం చెప్తుందంటే, ఆమె ఒక చెట్టు కంటే ఒక ఆయన ఒకసారి దానికి ప్రేమను పంచాడంట, హగ్గిచ్చి. పంచిన తర్వాత ఆయన కోసం ఆ మొత్తం చెట్టు అంతా చనిపోయి ఒకటే కొమ్మ పెరిగిపోయి ఆ కొమ్మకి 3 కాయలు వచ్చాయంట, 3 పళ్ళు. ఆయనకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. ఆ ప్రేమ ఒక్కసారి ఆయన పంచితే ఎవ్రీ టైం ఆయనకి ఆ ప్రేమను ఆ చెట్టు పంచుతూ ఉండి ఆయనలో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్ని గ్రహించి, ఆ హెల్త్ ఇష్యూస్ కావాల్సినంత శక్తి కావాలంటే చెట్టు మొత్తం బతికితే ఎనర్జీ మొత్తం స్ప్రెడ్ అవుతుందని చెట్టు మొత్తాన్ని చనిపోయి ఒకటే కొమ్మ బతికి ఆ కొమ్మకి 3 కాయలు కాసాయండి.
ఆ 3 కాయలలో ఈయన హెల్త్ కి ఏమైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి కావాల్సిన మెడిసిన్ మొత్తం ఆ 3 ఫ్రూట్స్లలో ఉండేటట్టు చేసి ఆ చెట్టు కాయలు కాసింది. కాస్తే ఆయన ఒక కాయ తెంపి పచ్చిగా ఉందని పడేశాడట. దానికి అప్పుడు అనస్థిషియా వచ్చి చెప్తుంది, ఆ చెట్టు ఎందుకోసం వచ్చింది అక్కడ ఎందుకు ఉందో నీకు తెలుసా, నీకోసమే ఉంది అది. అదంతా చెట్టంతా చనిపోయి ఒకటే కొమ్మ ఎందుకు బతికుందంటే ఎనర్జీ మొత్తం చెట్టంతా కావాలంటే చాలా ఎనర్జీ స్ప్రెడ్ అయితే ఎనర్జీ డివైడ్ అయిపోతుంది కదా. మీ మీ హెల్త్ కు ఆ ఎనర్జీ డివైడ్ అవ్వడం వల్ల మీ హెల్త్ ఇష్యూ తగ్గదు. కాబట్టి చెట్టును మొత్తం చంపేసుకొని నువ్వు ఒకసారి ప్రేమ చూపిస్తే అది నీకు మంచి చేయడానికి అదంతా చెట్టునంతా చంపేసుకొని ఆ కొమ్మలోనే ఆ 3 కాయలు తెచ్చి ఆ 3 కాయలు నువ్వు తింటే నువ్వు హెల్తీగా అవుతావు అన్న ఉద్దేశంతో అది తయారై నీ ముందు కనిపించింది అని చెప్తాను. అంటే అంటే అతను ఆయన చెట్లకి హగ్గిచ్చినందుకు ఆ ఎనర్జీ, చెట్టు యొక్క ఎనర్జీని అంతటిని ఆ 3 ఫ్రూట్స్ ద్వారా అతనికి ఇచ్చి అతన్ని మామూలుగా చేద్దామని మంచి హెల్త్ ఇష్యూ మామూలుగా అంతేనండి. మంచి అంతే అండి. ఓకే, అంటే ఈఎఫ్టి మనము అన్నారు ఏంటండి మీరు? ఈఎఫ్టి అంటే మన బాడీలో ఫుల్ ఫామ్ ఈఎఫ్టి అంటే ఫుల్ ఫామ్ గుర్తు తెలియదండి. ఓకే, దట్స్ మీరు ఈఎఫ్టి అంటున్నారు కదా, ఏంటో అది? అంటే మన బాడీలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని ప్లేసెస్ లో మనం ఇలా టచ్ చేస్తూ కొట్టుకుంటూ చిన్నగా కొడుతూ టచ్ చేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మై డియర్ బోన్స్, నిన్ను నేను ఎంతో ఇబ్బంది పెట్టాను, ఇబ్బంది పెట్టింది ఈ ఇబ్బంది నాది కాదు, నేను లవ్ అండ్ లైట్ అంతే. మనం అదే మనం సోల్, మనలో ఉన్నది లవ్ అండ్ లైట్ అంతే కదా. అంతేలేండి. కాబట్టి ఈ బాడీలో వచ్చిన ఈ పెయిన్స్ అన్ని మా తాత ముత్తాతలు కావచ్చు, మా తల్లిదండ్రులే కావచ్చు, నేను గత జన్మలో చేసిన కర్మలు ఏమన్నా ఉంటే దాని నుంచి వచ్చినవే ఇవి, కానీ ఇవన్నీ నావి కావు. కాబట్టి అవి నాతో పాటు వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి శరీరమా నన్ను క్షమించు, మై డియర్ బోన్స్ నన్ను క్షమించండి అని వాటిని క్షమాపణలు వేడుకొని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ 4 words చెప్పుకుంటూ ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే వాటికి పాజిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి అవి యాక్సెప్ట్ చేస్తాయి మనం చెప్పిన దానికి, మనం క్షమాపణలు కోరుతున్నాం కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పిన దానికి ఒకటి అంటే యాడ్ చేయాలంటే EFT అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అండి ఇది. ఓకే ఓకే అది తను పంపిస్తారులేండి పద్మజ గారి తర్వాతకి దాని పిక్చర్ వీడియోస్. ఇంకొకటి మీ అనస్తాషియా ఆ బుక్ లో నేను ఇంకా మిగతా పార్ట్స్ కూడా విన్నానండి, మొత్తం తను చెప్పినవి, సురేష్ గారు చెప్పినవి. అందులో ఈవెన్ మనం పొద్దున్నే లేవగానే అక్కడ ఆ చెట్టు దగ్గర తిరిగి, ఇంత ముందు రోజుల్లో మన ఇంట్లోనే చెట్లు ఉండేవి కదండి, అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మనం లేకపోతే స్నానం చేసినా గానీ, అంటే అంటే షాంపూలతో సబ్బులతో కాదు, పిండితో చేసేవాళ్ళు కదా ఇంతకుముందు, సున్ని పిండి అట్లా చేసేవాళ్ళంట అప్పట్లో. ఒకప్పుడు ఆ నీళ్లు అక్కడికే పోయాయంట, ఆ చెట్లకే పోయాయంట. అప్పుడు అవును. మనలో ఏం నెగిటివ్ ఉందో కూడా తీసుకుని ఆ నెగిటివ్ తీసేయడానికి కూడా చెట్లు ఇచ్చేవంటండి. అదొకటి. ఆ, ఈ ఆవులు ఉంటాయి కదండి ఇంట్లో, ఆ, మన ఇంట్లో ఆవుల్ని పొద్దున్నే మనం ముట్టుకున్నాం అనుకోండి, అవి అడవిలోకి వెళ్ళి ఇదివరకు మేత తినేటి కదా, ఉమ్, మన బాడీలో ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి తెలిసిపోతుందంట మనం వాటిని టచ్ చేయగానే. ఉమ్, ఆ అడవిలోకి వెళ్ళి మన హెల్త్ ఇష్యూస్ కి ఏ ఆకులు తింటే మన హెల్త్ ఇష్యూస్ పోతాయి అనేది ఆ ఆకులే తిని అవి ఇంటికి వచ్చి మనకు పాలిస్తాయంట. అవునండి, అది ఆ కూడా పాలు విన్నాను తాగి- నేను. ఆ పాలు తాగినప్పుడు మనలో ఉన్న హెల్త్ ఇష్యూ తగ్గిపోతుంది. అందుకనేనేమోనండి, వెనకటాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు. వాటెవర్ స్టిల్ చాలా పనులు చేసుకునేవారు ఫిజికల్ గా. చాలా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అని అనిపిస్తాను ఇప్పుడు మీరు చెప్పినాక. కరెక్ట్ అండి. నేను నిన్న రాత్రి ఏదో అలా పెట్టా బుక్, అది స్టోరీ, నాకు అదైతే భలే షాక్ అయిపోయినా. చెట్టును ఒక్కసారి మనం ప్రేమిస్తే ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటదని. ఇంకొక స్టోరీ కూడా విన్నాను చెట్టు గురించి. ఒక అబ్బాయి కూడా ఒకసారి చిన్నప్పుడు చెట్టు దగ్గర ఆడుతూ ఉంటే ఆ చెట్టు ఆ అబ్బాయి కోసం ఫస్ట్ చెట్టు ఫ్రూట్స్ ఇస్తుంది, తర్వాత ఎప్పుడు అబ్బాయి అక్కడికి రాకపోతే ఎందుకు రావట్లేదంటే నాకు వేరే పనులు ఉన్నాయి, పనులు చేసుకుంటున్నా, నాకు డబ్బులు కష్టంగా ఉన్నాయంటే నన్ను కొట్టేసి నా కర్రలు అమ్ముకో, అప్పుడు నీకు డబ్బులు వస్తాయంటే కొన్ని కర్రలు కొట్టేసుకొని అమ్ముకున్నా కూడా మళ్ళీ రావట్లేదు. మళ్ళీ ఎందుకు రావట్లేదు అంటే ఇంకా కూడా నాకు ఇబ్బంది చాలా ఉంది అంటే, సరే ఇంకా నా కర్రలు తీసుకెళ్లి ఫర్నిచర్ చేసుకొని అమ్ముకో, ఇంకెక్కువ డబ్బులు వస్తాయని చెప్తాను. అలా అబ్బాయి అలా అమ్ముకున్నాక మళ్ళీ రాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను వేరే దేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అంటే నా చెట్టు కొట్టేసి పడవలాగా తయారు చేసుకొని అందులో వెళ్ళిపోని ఆమె మొత్తం ఆ చెట్టు మొత్తం
సమూలంగా కొట్టేటట్టుగా చేసి పడవలాగా చేసుకొని పొమ్మంటే అబ్బాయి వెళ్ళిపోతాడు. అలా హెల్ప్ చేస్తాడట అండి చెట్లు. అంటే ఇక్కడ చూసారండి దానికి మనకి తేడా. అవును, కోరికలకేమో అంతు లేదు. ఆ అంతే. చెట్టు మొత్తం కరిగిపోయింది. ఆ, క్యాండిల్ లాగా ఆ, మొత్తం తనకు తను ఇదైపోయినా కూడా అంతం అయిపోయి ఆ, మరి మనిషికి హెల్ప్ ఇచ్చినా కూడా మనిషి ఆశకి మాత్రం అంతు లేకుండా అంతే పోయింది. లేకుండా పోయింది. ఫస్ట్ చిన్నప్పుడు ఎక్కడైతే తన దగ్గరికి వచ్చి ఆడాడో ఆ ప్రేమనే ఆ చెట్టు లోపల ఉంది. ఉండి ఆయన రాకపోతే తల్లడిల్లిపోయి అతనికి ఇలా చెప్పి హెల్ప్ చేసింది అన్నట్టు. ఓకే అండి, బుక్ బాగుంది. నీవు సరిగ్గా ఉంటే ప్రతి విషయంలోనూ నీకు ఉన్నతే లభిస్తుంది. నీవు వద్దనుకున్న విషయాలు జీవితం నుంచి జారిపోతాయి. అవసరమైతేనే నీ వెంట ఉంటాయి. నిన్ను నీవు మార్చుకుంటేనే ఇతరులలో కూడా మార్పులు వస్తాయి. బయట ఎలాంటి విశేషాన్ని గుర్తించినా దాని మూలాలు మనలోనే ఉంటాయనే విషయం గుర్తించండి. నీకు నీ జీవితంలో ఏది జరిగినా అదే నీకు అర్హత అని గుర్తించాలి. సమాజము బయట ప్రపంచము ఒక అద్దం మాత్రమే. నీలో నెగటివ్ ఆలోచన వస్తే అవతలి వారికి కూడా వారి సబ్ కాన్షియస్ మైండ్ లో నెగటివ్ గా ప్రతిస్పందించేట్టు చేస్తుంది. అందరినీ ప్రేమతో దీవించి మంచి ఆలోచన తెచ్చుకుంటే అవతలి వారి ప్రతిస్పందన రెస్పాన్స్ సానుకూలంగా పాజిటివ్ గా ఉంటుంది. చైతన్యము కావలసిన మార్పుకు సహకరిస్తుందని గుర్తించాలి. ఏ విషయంలోనైనా తిట్టుకుంటే అసలుకు మోసం జరగడం ఖాయం. ఎల్లప్పుడూ ఆనందంలో ప్రేమలో ఉండడం తప్పనిసరి. మొట్టమొదట అన్ని విషయాలకు కృతజ్ఞత తెలియజేయడం తప్పనిసరి. నీకు కావలసిన దానిని ప్రేమపూర్వకంగా స్వాగతించడం తప్పనిసరి. ఏదైనా కూడా ఆ విశ్వ చైతన్యం నుంచి నీకు రాబోతున్నదనే నమ్మకము తప్పనిసరి. నీ సమర్థత సానుకూలతలను ఆలోచన రూపంలో తెలియజేయడము తప్పనిసరి. ఈ ప్రకృతిలో అందరికీ కావలసినంత తీసుకోగలిగినంత ఎప్పటికీ ఉంటుంది. జీవితంలో సదవకాశాలు ఎన్నో వస్తాయి, జయం వైపు నడిపిస్తాయి. విజేతగా నిలవడానికి నీలో అన్ని సుగుణాలు అమర్చారు దైవం. అంతే అండి. మన ఆలోచన మన ఎనర్జీని బట్టి మనల్ని ఏదైనా అట్రాక్ట్ చేస్తుంటది. మనం నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచనలే మన దగ్గరకు వస్తాయండి. పాజిటివ్ గా ఆలోచిస్తే పాజిటివ్ ఆలోచనలే మనల్ని చుట్టుముడుతుంటాయి. ఈవెందో మన ఇంట్లో ఒక దొంగతనం జరుగుతుంది అనేసి మనము ఊరికే 10 సార్లు మా ఇంటికి దొంగ వస్తాడేమో, అమ్మో బంగారం ఉంది, దొంగోడు వస్తాడేమో అంటే ఆ ఎనర్జీ పోయి అతనికి కనెక్ట్ అవుతుంది అటండి. కనెక్ట్ అయిపోయి వాళ్ళు మన ఇంట్లో నిజంగానే ఆ పని మన ఇంట్లో జరుగుతుంది. అందుకే నెగిటివ్ గా ఎప్పుడు ఆలోచించొద్దు అనేసి చెప్తారు. కరెక్టే అండి. మనం అంటే ఇటు వచ్చాం కాబట్టి మేబీ మనం స్వతహాగానే ముందు నుంచి ఈవెన్ నా 100% పాజిటివ్ గా కాకపోయినా అట్లీస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ పాజిటివ్ గా ఆలోచిస్తున్నాం అనుకోండి. అవును, వాట్ అబౌట్ ద పీపుల్ అరౌండ్ అస్? ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళు కూడా అదే లెవెల్లో. నిన్న మీరు ఎవరన్నా స్పిరిచువల్ టాబ్లెట్స్ లో వాళ్ళు ఉన్నారండి? జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? నేనున్నానండి. మీరున్నారా? మీరు నిన్న ఎవరండి చెప్పారు? ఆ, ఏ రమాదేవినా ఏదో అవును, నెల్లూరు నుంచి. సరే. వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్త, వాళ్ళ కొడుకు అమ్మో గురించి. అన్బిలీవబుల్ అండి. కరెక్ట్. అసలు విన్నాను. అమ్మో. అది విని అసలు ఇట్లా కొంచెం నిద్ర వచ్చినట్టు అయింది మధ్యలో. కాదండి, ఒక్క వర్డ్ వినగానే లేచి కూర్చున్నా. అసలు అన్బిలీవబుల్. అది అవును, మనం ఫ్యామిలీ మెంబర్స్ ని వదిలించుకుందాం, దూరంగా ఉందాం అని అనుకున్నా అవును, అవును. ఎవరిని వదిలించుకోవద్దు, అందరూ ఆ మనకు. బరువును మొయ్యాల్సిందే అని చెప్పారుగా. కరెక్ట్. మన కర్మను క్లియర్ చేయడానికి వచ్చారు. అంటే తాత్కాలికంగా వదిలించుకోవచ్చు, కానీ మళ్ళీ వాళ్ళని మన దగ్గరికి తీసుకోవాల్సిందే. నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించిందంటేనండి, మనం జిజ్ఞాసతో ఉంటే ఏది అడిగితే అది గురువు మన దగ్గర మన ప్రత్యక్షం అవుతాడు అన్నట్టు అది వచ్చేస్తుందని నా మనసులో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అవన్నీ వచ్చినాయండి ఆవిడ చెప్పిన దానిలో. అసలు కొన్ని అదే ఫీలింగ్ కదా, అసలు అందులో సిబ్లింగ్స్ ని గాని ఫ్యామిలీని గాని అసలు అమ్మో నేను అసలే స్టన్ అయిపోయా. ఇందుకనే అంటారు కాబోలు తండ్రి అని అనుకున్నాను నేను. ఏది కావాలో కరెక్ట్ గా
మొక్క పెరిగేటప్పుడు ఇప్పుడు మనలో గనక జ్ఞానం అనే సీడ్ అయితే పడిందండి, నాకు అవును. అనిపిస్తుందండి, చెప్తున్నాను. యా, అది యా. పెరుగుతుంటే ఉమ్, ఎలాంటి మందులు కావాలో పెరగటానికి, ఉమ్. ఎలా ఎంత ఆరోగ్యంగా పెరగాలి, ఏది కావాలి, ఆ మందు పడుతుందని అనిపిస్తుందండి నాకైతే మాత్రం, నిజంగా ఆవిడ స్పీచ్ విన్నాక. నాకు నిన్న అదే అనిపించింది. అసలు ఇది మన లైఫ్ లో అందరు 90% పీపుల్ ఫేస్ చేసేది ఇది అవును. ప్రాబ్లం. ఆమె ఉమ్. చాలా చాలా చక్కగా వివరించారు. నేనైతే చాలా అసలు ఎట్లా అంటే 100% రైట్ ఇది. కరెక్ట్. మనము లోపల నుంచి క్లెన్స్ కాకపోతేనే ఇంకా సమస్య అలాగే ఉంటది. ఎప్పుడైతే మనం క్లెన్స్ అయిపోయామో ఆటోమేటిక్ గా ఎదుటి పర్సన్ మంచిగా మారిపోతాడు అనేది మన అర్థమైపోయింది అనుకున్నాను నేను. అవును. ఆవిడ చూసారా, కొంతమందికి ఇది రికార్డ్ చేస్తున్నారండి. బుక్ సర్లేండి, అయితే అయితే ఆ- we can ఆపేస్తానులేండి. అయ్యో మనం అనవసరం అంటే